रुकून असम्बली निजामाबाद अर्बन मिस्टर बेगाला गणेश गुप्ता कोरोना से मुतासिर होने के पेश नज़र प्राइवेट हॉस्पिटल में ज़ेर इलाज थे। इन्होंने आज वीडियो पैगाम के ज़रिए बताया कि निजामाबाद हल्के की आवाम और इनके चाहने वालों की दुआओं से महरूब सेहत हो रहा हूँ, जिस पर मैं इन सब का शुक्रिया अदा करता हूँ और उम्मीद करता हूँ कि कोरोना की रिपोर्ट नेगेटिव आएगी। सेहतयाबी के बाद निजामाबाद पहुंचकर आवाम के मसाइल हल करूंगा। वाज़ेह रहे कि मिस्टर गणेश गुप्ता कोरोना पॉजिटिव के सबब प्राइवेट हॉस्पिटल में ज़ेर इलाज थे। बाद अज़ा इनको होम क्वारंटाइन कर दिया गया और अब वो हैदराबाद में मुकीम है। इन्होंने आवाम से अपील की है कि मास्क पहने और माशरती फासला कायम रखते हुए एहतियाती तदाबीर को इख्तियार करें और अपनी और अपने ख़ानदान को कोरोना वायरस की वबा से महफूज रखें। నిజామాబాద్ నగర ప్రజలకు నమస్కారం. గత వారం నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీరందరూ చేసినటువంటి పూజల వల్ల, అందరి దేవుళ్ళ ఆశీర్వాదం దయ వల్ల నా ఆరోగ్యం బాగుంది. మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నా మీద ఇంత ప్రేమాభిమానాలతో మీరు చేస్తున్నటువంటి పూజలు ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పి మీ అందరికీ నేను నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నా. మరి త్వరలో నేను చేయించుకోబోయేటటువంటి టెస్ట్లో నెగిటివ్ వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం. మరి ఆ దేవుడి దయతో నేను మీకు చెప్తా ఉన్నా. త్వరలో మీ ముందుకు వస్తానని చెప్పేసి పూర్తి నమ్మకం నాకుంది. మరి అదేవిధంగా మీ అందరూ కూడా నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా కోవిడ్ బారిన పడక తప్పలేదు. దయచేసి మీరందరూ కూడా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నాలాగా నిజామాబాద్ నగర ప్రజలు ఎవ్వరు కూడా కోవిడ్ బారిన పడొద్దని చెప్పేసి మీ అందరి తరపున నేను ఆ దేవుణ్ణి చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నా. మరి త్వరలో ఆరోగ్యవంతంగా మీ ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్.